మనం యూనో ఎలా ఆడాలో తెలుసుకుందాం. సో తర్వాత నేను యాక్షన్ కార్డ్స్ అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎలా ఆడాలి అని అంటే ఈచ్ ప్లేయర్ దగ్గర 7 కార్డ్స్ మాత్రమే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉండద్దు, దానికంటే తక్కువ ఉండద్దు, 7 కార్డ్స్ కంటే పైన. సో విన్నర్ ఎవరైలో అని ఎలా తెలుసుకోవాలి అని అంటే లాస్ట్ కార్డ్ ఉంటుంది కదా, అది యూనో అని వేస్తే మనం విన్నర్ అయిపోతాం అనమాట. సో గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవి వచ్చేసి నా కార్డ్స్. సో ఫస్ట్ నేను నుంచి స్టార్ట్ చేస్తాను. మనము ఇలా ఒక నెంబర్ వేస్తే, ఒక కార్డ్ వేస్తే దాంట్లో నెంబర్ అయినా మార్చుకోవాలి, లేకుంటే కలర్ అయినా మార్చుకోవాలన్నమాట. సో నా దగ్గర అయితే ఇలా ఉన్నాయి, నేను వేస్తున్నా. సో నేనైతే వేస్తున్నాను. కలర్ మ్యాచ్ అయింది అనమాట, బ్లూ కలర్ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ ఛాన్స్ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే 5. స్కిప్ కార్డ్ అయితే వేసాను అనమాట. ఇది ఒక యాక్షన్ కార్డు. స్కిప్ చేస్తే వాళ్ళ టర్న్ని వాళ్ళు మిస్ చేసుకుంటారు. సో ఇప్పుడు తిన టర్న్ అయితే మిస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. సో మళ్ళీ నేను నెక్స్ట్ యాక్షన్ కార్డే వేస్తున్నాను, డ్రా 2 కార్డ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీ దగ్గర బ్లూ కలర్ కార్డు ఉంటే వేయాలి, లేకుంటే నెంబర్ మ్యాచ్ అయ్యేటట్టయినా ఉంటే కూడా వేయచ్చు. ఆ రెండు లేకపోతే మనము ఇక్కడ నుంచి ఒక కార్డ్ 2 కార్డ్స్ తీసుకోవాలి. 2 కార్డ్స్, ఎందుకంటే డ్రా 2 ఉంది కాబట్టి. ఓకే సో ఇక్కడ నాకు కలర్ మ్యాచ్. ఓకే సో నాకు నెంబర్ అయితే మ్యాచ్ అయిందనమాట 2. సో నేను ఆల్రెడీ చెప్పాను కలర్ మ్యాచ్ అయినా నెంబర్ మ్యాచ్ అయినా తీసుకుంటుంది అని. ఓకే నెక్స్ట్ నువ్వే. నా దగ్గర ఏమో నెంబర్ మ్యాచ్ అయింది. సో దీనికి కూడా నెంబర్ మ్యాచ్ అయింది. సో నాకు కూడా మళ్ళీ నెంబరే మ్యాచ్ అయింది. సో నీ దగ్గర కలర్ ఉంటే వేయచ్చు, ఇప్పుడు కూడా నెంబర్ ఉంటే వేయచ్చు. ఓకే రివర్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నువ్వే వేయాలి, ఎందుకంటే 2 to 1 వస్తుంది. ఓకే సో ఇప్పుడు నా దగ్గర 0 అనే నెంబర్ లేదు, లేకుంటే నా దగ్గర గ్రీన్తో స్టార్ట్ అయ్యే గ్రీన్ కలర్డ్ కార్డు కూడా లేదన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఒక కార్డ్ తీసుకోవాలన్నమాట. సక్సెస్గా లక్కీగా నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. సో నేను ఆ కార్డ్ని ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వేరే ప్లేయర్కి వెళ్ళిపోతుంది. ఊనో. ఓకే